తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. జూన్ 4వ తారీఖున థియేటర్లకి వచ్చిన పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే సౌండ్ చేస్తుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా చుట్టూ ఒక పెద్ద వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ ను చూపించిన విధానంపై నెటిజన్లు దారుణంగా విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ కంటే కూడా జాన్వీ కపూర్ పాత్రను రాసిన విధానంపైనే ఈ వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది. గ్లామర్ పేరుతో వల్గారిటీనా? ఈ సినిమాలో రామ్ చరణ్ పెద్ది పాత్రలో నటించగా జాన్వీ కపూర్ అచ్చమ్మ పాత్రలో నటించింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ ను కేవలం ఒక గ్లామర్ ఎలిమెంట్ గా మాత్రమే వాడుకున్నారని జనాలు మండిపడుతున్నారు. కథలో ఆమె పాత్రకు ఎలాంటి ఎమోషనల్ వెయిట్ గానీ ప్రాధాన్యత గానీ ఇవ్వలేదని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. మగ క్యారెక్టర్ల కోరికలను తీర్చే ఒక ఆకర్షణ వస్తువుగా ఆమెను చూపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ పట్ల నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు. క్యారెక్టర్ కంటే కూడా ఆమె శరీరం మీదే కెమెరా ఎక్కువగా ఫోకస్ చేసిందని వారు వాదిస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఎత్తి చూపుతున్నారు. ఒక సీన్ లో హీరో పెద్ది అలాగే అచ్చమ్మ కళ్ళు పెదవులు భాగాలని పొగుడుతూ ఉంటాడు. కానీ ఎడిటింగ్ మరియు విజువల్స్ మాత్రం దానికి సంబంధం లేకుండా ఆమె ఛాతీ నడుము భాగాలపై ఫోకస్ చేసే విధంగా ఉన్నాయని నెటిజన్లు ప్రశ్నించారు. హీరోయిన్లను ఇలా లైంగిక కోణంలో చూపించడం ఇకపైనైనా ఆపాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. హీరోయిన్ కు ఒక సరైన క్యారెక్టర్ ఇవ్వకుండా వల్గర్ గా మరియు కించపరిచేలా ఉన్న సీన్స్ అన్నిటినీ కలిసి ఒక పాత్రగా కుట్టేశారని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఇక ఎలక్షన్ క్యాంపెయినింగ్ సీన్ లో పబ్లిక్ గా ఒక రౌడీ అచ్చమ్మను క్యారెక్టర్ ను అవమానిస్తుంటే అక్కడున్న మిగతా క్యారెక్టర్లు కూడా చాలా డిస్టర్బింగ్ గా రియాక్ట్ అవుతారు. ఈ సీన్ ను చూస్తే డైరెక్టర్ రేటింగ్ ఎంత పూర్తిగా ఉందో అలాగే అందులో ఉన్న సామస్యాత్మకమైన హీరోయిజం ఏంటో అర్థమవుతుంది. విమర్శలు పూర్తిగా ఫైర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కాదు, ఈ సినిమాకు వచ్చినటువంటి రివ్యూలో కూడా ప్రేక్షకులు చెప్తున్నది ఇదే విషయం ప్రస్తావించారు. ఫస్ట్ హాఫ్ లో అచ్చమ్మ ట్రాక్ ను జనాలు ఈజీగా మర్చిపోతారని ఆ రివ్యూ స్పష్టం చేశారు. ఆమె నడుము ఛాతి వీపు భాగాలపై కెమెరాలను మితిమీరి ఫోకస్ చేయటం అవసరమా అని అందులో రాసుకొచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించినటువంటి ఈ సినిమాలో విజయ్ సేతుపతి, బోమన్ ఇరానీ, దివ్యేందర్, జగపతి బాబు అలాంటి అద్భుతమైన నటులు కీలక పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్ లో సౌండ్ ఇస్తున్నప్పటికీ జాన్వీ కపూర్ క్యారెక్టర్ పైన వచ్చినటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని నెటిజన్లు చాలా కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నిజంగానే జాన్వీ కపూర్ యొక్క శరీర భాగాల్ని అంత అభ్యంతకరంగా తీసారా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.